ఈ వీడియో చూస్తున్న నువ్వు అదృష్టవంతుడు. నీకోసం దేవుడు ఒక మంచి జాబ్ సిద్ధం చేశాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే నీకు శుభవార్త వస్తుంది. నమ్మకం వదలొద్దు. ఈ 1000 మందిలో నువ్వే సెలెక్ట్ అవుతావు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. ఎంత చదివినా జాబ్ రావడం లేదా? ఇంట్లో వాళ్ళ మాటలు వినలేక ఇబ్బంది పడుతున్నావా? నీ ఫ్యూచర్ గురించి భయం వేస్తుందా? ఈ రోజుల్లో చాలామంది యువత ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిగ్రీలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, కానీ అవకాశాలు రావడం లేదు. కొంతమంది రాత్రులు నిద్రపోవడం లేదు. నా జీవితం ఏమవుతుంది అని ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియో నీవు చూస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు నీతో మాట్లాడుకుంటున్నాడనమాట. బైబిల్లో నుంచి ఇర్మీయా గ్రంథము 29:11లో మీకు క్షేమమును కలుగజేయుటకై నేను ఎరిగిన ఆలోచనలు నాకు తెలిసినవే, ఆశ కలిగిన భవిష్యత్తును మీకు ఇవ్వటకై. దేవుడు మరి అర్థం ఏంటంటే నీ జీవితానికి మంచి ప్లాన్ పెట్టుకుంటున్నాడు. నీకు సరైన సమయం వచ్చినప్పుడు సరైన జాబ్ కూడా ఇస్తాడు. మీరు చింతించవద్దు, కృంగిపోవద్దు. మిత్రులారా, బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయనే యోసేపు. అతని జీవితాన్ని చూస్తే మన పరిస్థితి చిన్నదే అనిపిస్తుంది. అతన్ని తన సొంత అన్నలే అమ్మేశారు. అతను బానిసగా జీవించాడు. అతనిపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. జైల్లో పడేశారు. కానీ అతను దేవుణ్ణి నమ్మడం మరి ఆపలేదు. చివరికి ఏమైందో తెలుసా? అది యోసేపు ఈజిప్ట్ దేశానికి ప్రధాని అయ్యాడు. అతని జీవితంలో దేవుడు ఇలా చేశాడు అంటే నీ జీవితంలో కూడా చేయలేడా? ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది రిజ్యూమ్ పంపుతూ ఉన్నారు, ఇంటర్వ్యూలకి వెళుతున్నారు, తిరస్కరణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు, నేను పనికిరాని వాడినేమో. కాదు, ఇది దేవుడు నిన్ను తయారు చేస్తున్న సమయం అన్నమాట. ఆలస్యం అవుతుంది, కానీ సరైంది వస్తుంది. ఈ వీడియో చూస్తున్న నువ్వు విను. నీ టైం వస్తుంది, నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నిన్ను అవమానించిన వాళ్ళే ఆశ్చర్యపోతారు. దేవుడు నీకు సరైన చోట సరైన జాబు సరైన టైంలో ఇస్తాడు. మరి చిన్న ప్రార్థన అయితే చేసుకున్న అందరం కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి కష్టాలను మీకు తెలుసు ప్రభువా. వారి కన్నీళ్లు మీరు చూశారు ప్రభువా. ఎప్పటి వరకు వారు ఎదుర్కొన్న ప్రతి నిరాశను మీరు ఆశగా మార్చండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరగా మంచి జాబ్ ఇవ్వండి ప్రభువా. ఇంట్లో బాధపడుతున్న వారి కుటుంబాలకు శాంతి, ఆనందం ఇవ్వండి. భయంతో ఉన్న హృదయాలకు ధైర్యం ఇవ్వండి ప్రభువా. నేను చేయలేను అనుకునే ప్రతి ఒక్కరికి నువ్వు చేయగలవు అని బలం ఇవ్వండి ప్రభువా. ఈ వీడియో చూసిన వారిలో ఎవరు ఖాళీగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాన్ని తెరవండి. వారి జీవితాన్ని మార్చండి. ఈ ప్రార్థనను సునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూసిన నువ్వు త్వరలోనే జాబ్ వచ్చింది అని చెప్పబోతున్నావు. నమ్మకం ఉంచు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మిత్రులారా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎంత ప్రయత్నించినా జాబ్ రావడం లేదా? ఇంట్లో వాళ్ళ ఒత్తిడి పెడుతున్నారా? నీ ఫ్యూచర్ని గురించి భయం వేస్తుందా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది యువత ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. డిగ్రీలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, కానీ అవకాశం మాత్రం రావడం లేదు. కొందరు బయట నవ్వుతున్నారు, కానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, నేను మాత్రమే ఎందుకు ఇలా? నా టైం ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు మనసులోనే ఆలోచిస్తున్నారా? కానీ ఇది విను. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అది మామూలు విషయం కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ఇదే ప్రారంభం. మరి ఈ వీడియో చివరి వరకు చూసిన నువ్వు ఖాళీగా ఉండడానికి కాదు, ఓడిపోవడానికి కాదు, గెలవటానికి పుట్టావు. ఎప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నిరాశ, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అవమానము ఇవన్నీ వృధా కావు. చాలా త్వరలోనే అది నువ్వే, అది జీవితం. కానీ ఒక పెద్ద మార్పుతో కనిపిస్తుంది. నువ్వు చెప్పబోయే రోజు వస్తుంది. నాకు జాబ్ వచ్చింది. నిన్ను చూసిన నవ్విన వాళ్ళే ఇంకా ఆశ్చర్యపోతారు. నీ ఇంట్లో సంతోషం తిరిగి వస్తుంది. నీ తల్లిదండ్రుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ తప్పకుండా బెస్ట్ ఇస్తాడనమాట. కాబట్టి నమ్మకం వదలొద్దు, ప్రార్థన ఆపొద్దు. ఈ వీడియో చూసిన నువ్వు ఈ 1000 మందిలో సెలెక్ట్ అయ్యే వ్యక్తి నువ్వే. మరి ఈ వీడియో మీకు నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.